డైనోసార్లను ఎవరైనా ప్రత్యక్షంగా చూసారా అంటే చూడలేదనే సమాధానం వస్తుంది కదా. ఎందుకంటే కోట్ల సంవత్సరాల క్రితమే ఈ మహాప్రాణుల జాతి భూమిపై పూర్తిగా అంతరించిపోయింది. కాలగర్భంలో కలిసిపోయిన ఆ జీవుల జాడలు నేడు శిలాజాల రూపంలో బయటపడుతూ ఉన్నాయి. జాతి అంతరించిపోయినా వాటి గురించిన రహస్యాలు వింతలు మాత్రం నిత్యం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా కోట్ల సంవత్సరాల నాటి ఓ అరుదైన డైనోసార్ అస్థిపంజరం చరిత్ర సృష్టించింది. ప్రపంచాన్ని ఒకప్పుడు వణికించిన అత్యంత భయంకరమైన మాంసాహార డైనోసార్ టీరెక్స్ అవశేషాలు ఊహించని రికార్డు ధరకే అమ్ముడయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ శిలాజం పలికిన ధర చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పురావస్తు నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికాలోని సుప్రసిద్ధ వేలం సంస్థ సదబీస్ ఈ చారిత్రాత్మక వేలాన్ని నిర్వహించింది. సుమారుగా 6.7 కోట్ల సంవత్సరాల నాటి గస్ అని పిలిచే ఈ టీరెక్స్ డైనోసార్ అస్థిపంజరం ఏకంగా $50.1 మిలియన్ పలికింది. భారత కరెన్సీలో దీని విలువ అక్షరాల 482 కోట్లన్నమాట. ప్రపంచ వేలం చరిత్రలో డైనోసార్ శిలాజానికి లభించిన అత్యధిక ధర ఇదే కావటం విశేషం. భూమిపై మనుషులు పుట్టక ముందే ఈ విశాల ప్రపంచాన్ని ఏలిన ఆ రాక్షస బల్లి అవశేషాలు నేడు కోట్ల రూపాయల సంపదకు ప్రతీకగా నిలవడం గమనార్హం. ఈ వేలం ప్రక్రియ ఎంతో ఉత్కంఠభరితంగా ఊహించని మలుపులతో సాగింది. తొలుత ఈ అస్థి పంజరానికి $30 మిలియన్ అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారుగా 288 కోట్ల వరకు రావచ్చని నిర్వాహకులు ప్రాథమిక అంచనా వేశారు. అంత ధర పలకడమే గగనమని భావించిన వారికి వేలం ప్రారంభమైన క్షణాల్లోనే అసలు విషయం అర్థమైంది. పురాతన వస్తువులు సేకరించేదారులు ఈ వేలంలో పాల్గొనేందుకు పోటాపోటీగా ముందుకొచ్చారు. ఎవరికి వారు ఈ అరుదైన అస్థిపంజరాన్ని తమ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరారు. వేలం ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లోనే ధర అసాధారణ రీతిలో దూసుకుపోయింది. ఓ రహస్య కోటీశ్వరుడు ఏకంగా $50.1 మిలియన్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ అరుదైన టీరెక్స్ శిలాజాన్ని తన సొంతం చేసుకున్నాడు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ లావాదేవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియాలో ప్రధాన వార్తగా నిలిచింది. ఈ టీరెక్స్ అస్థిపంజరం వెనక ఎంతో ప్రత్యేకత, చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. అమెరికాలోని సౌత్ డకోటా ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు వ్యవసాయ క్షేత్రంలో దీన్ని సురక్షితంగా వెలికితీశారు. భూమి పొరల్లో వేల సంవత్సరాలుగా పడి ఉన్న ఈ అస్థి పంజరంలో దాదాపుగా 183 అసలైన ఎముకలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా లభించాయి. అంటే సుమారుగా 61% ఎముకలు ఒరిజినల్ గా ఉండగా కాలక్రమేణా దెబ్బతిన్న మిగిలిన భాగాలను శాస్త్రీయ నిపుణులు కృత్రిమ ఎముకలతో పగడ్బందీగా భర్తీ చేశారు. సుమారు 38 అడుగుల పొడవున ఈ మహాప్రాణి తన ప్రత్యర్థులపై దాడి చేసేందుకు వేట కోసం అత్యంత వేగంగా పరుగులు పెడుతున్న భంగిమలో దీన్ని చాలా ఆకర్షణీయంగా అమర్చారు. ఈ అస్థి పంజరం విశేషాలను పరిశీలిస్తే సైన్స్ కు అంతు చిక్కని రహస్యాలు బయటపడతాయి. దీని తలపై పూర్వం వేరే డైనోసార్ దాడి చేసిన ఆనవాళ్లు, గాయాల గుర్తులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బతికున్న సమయంలో ఇది ఎంతటి భీకరమైన పోరాటాలు చేసిందో ఏ గుర్తులు తెలియజేస్తూ ఉన్నాయి. ఎన్ని ప్రత్యేకతలు, శాస్త్రీయ విలువలు ఉన్నందువల్లే దీనికి అంతర్జాతీయ స్థాయిలో ఊహించని డిమాండ్ ఏర్పడింది. కోట్లను గుమ్మరించి మరీ కొనుగోలు చేసేలా ప్రపంచ ధనికులను ఈ శిలాజం ఆకర్షించింది. చరిత్ర పూర్వ యుగానికి చెందిన రహస్యాలు, వింతలు ఇప్పటికీ మానవులను ఏ విధంగా విస్మయానికి గురిచేస్తున్నాయో ఈ ఘటనే నిదర్శనం. ఒకప్పుడు భూమిని శాసించిన మహాజీవులు నేడు కనుమరుగై ఉండొచ్చు. బట్ వాటి జాడలు, అవశేషాలు మాత్రం ఆధునిక ప్రపంచంలో కోట్ల విలువైన సంపదగా మారుతూ ఉన్నాయి. సైన్స్ మరియు చరిత్ర పట్ల ఉన్న ఆసక్తి మనుషులతో ఎలాంటి సాహసాలైనా చేయిస్తుందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేదా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.